దీన్ని మనం యాత్రా కీర్తన అని అంటాము. ఈ కీర్తన రాయడానికి 2 సందర్భాలు ఉన్నాయండి. ఒకటి, ఇశ్రాయేలీలు అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ సియోనులో ఉన్న దేవాలయానికి వెళ్తున్నారు. దేవునికి మొక్కుబడులు చెల్లించడానికి, ఆయనని ఆరాధించడానికి వాళ్ళు ఇశ్రాయేలీయుల వారు దేవాలయానికి వెళ్తున్నారు. సియోనులో ఉన్న కొండ, ఎత్తైన కొండ, సియోనులో ఉన్న కొండ వైపు వాళ్ళు వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? అరణ్య మార్గము గుండా వాళ్ళు వెళ్తున్నారు. ఆ అరణ్యంలో వాళ్ళకి ఎన్నెన్నో లోటుపాట్లు రావచ్చు, అగాధ చర్యలు వాళ్ళకి ఎదురై ఉండవచ్చు, అలాగే కొండ చర్యల వారికి విరిగి పడి ఉండొచ్చు. వారి మార్గంలో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, ఆటంకములు రావచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఈ కీర్తనని రాశారండి. అయితే వారు ఈ అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో లోటుపాట్లు రాకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము ఈ మార్గం గుండా వెళ్తున్నాం, మాకు మీరు తోడుగా ఉండండి అంటూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఈ కీర్తన అనేది వాళ్ళు పాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు సిద్ధపాటు కలిగి వాళ్ళు వెళ్తున్నారు. మేము రేపటి కాల సమయంలో మేము వెళ్ళబోతున్నాము, మాకు మీరు సహాయం చేయండి అంటూ వాళ్ళు ముందే సిద్ధపడి ఉన్నారు కనుకనే వాళ్ళు కీర్తన రాశారు. మనము ఈ రోజుల్లో మందిరానికి వస్తున్నాం, దేవుని ఆలయానికి వస్తున్నాము. ఎలా వస్తున్నామండి? హడావిడిగా లేచి చాలా గాబరాగా పనులు చేసుకొని ఆలస్యంగా మనం వస్తున్నాము. ఈ లోపల మనకి ప్రారంభ ప్రార్థన అయిపోతుంది, పాటలు అయిపోతున్నాయి, ఆరాధన కూడా అయిపోతుంది, చివరికి వాక్యం కూడా అయిపోతుంది. ఒక మాట మీకు అడుగుతున్నాను, మనము ఆలయానికి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఆలయానికి వెళ్ళాలా, లేదా ఆలయానికి వెళ్ళిన తర్వాత మనం సిద్ధపడాలా అండి? ముందుగా సిద్ధపాటు కలిగి మనం దేవుని ఆలయానికి వెళ్ళాలి. అలాగే ఈ ఇశ్రాయేలు గురించి మనం ఏం నేర్చుకోవాలి? సిద్ధపాటు మనస్సును మనం నేర్చుకోవాలి. ఇది మొదటి సందర్భం ఈ కీర్తనని రాయడానికి. అలాగే ఇంకొక సందర్భం కూడా ఉంది. దావీదు మహారాజు శత్రువుల చేతి నుంచి తప్పించుకోవడానికి సియోను కొండ వైపు వెళుతూ, అయ్యా నన్ను కాపాడు తండ్రి, శత్రువులు నన్ను చుట్టుముట్టున్నారు, నన్ను కాపాడు అంటూ దావీదు మహారాజు కూడా ఈ కీర్తన రాయడానికి కారణం కూడా ఉంది. అలా 2 సారాంశాలు ఈ కీర్తన మనకి తెలియజేస్తుంది అనమాట. అలాగే మనము ఈ లోకంలో అందరం మనం ఎవరమండి? బాటసారులం, యాత్రికులం, ప్రయాణికులం, పరదేశులం మనము. ఎందుకంటే ఏదో ఒక రోజు మనందరము ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా ఉండగలుగుతామా? ఎవరికైనా ఉండాలని ఉందా? ఇక్కడ ఎవరికి లేదు. ఉండాలనుకున్నా మనం ఉండలేము, ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. అలాగే ఈ కొద్ది సమయంలో ఈ ప్రయాణంలో మనము ఎన్నో ఆటంకాలు మనకే వస్తాయి, ఎన్నో సందర్భాలుగా కావచ్చు, ఎన్నో కష్టమైన పరిస్థితులు మనకే వస్తాయి. ఇలాంటప్పుడు మనము దేవాది దేవుని వైపు మనస్సు పెట్టి చూడాలి, ధైర్యం కలిగి ఉండాలి, ఆయన వైపు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మిక ఉండాలి, గురి ఎద్దుకు మనం సాగిపోవాలి అనేది ఈ కీర్తన యొక్క భావం అండి. ఈ కీర్తనలో మనకి 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి సహాయం గురించి, ఇంకొకటి దేవుడు మనకి కాపాడడం గురించి. దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడో అని వివరించడం జరిగింది. అలాగే దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు, ఎలా కాపాడుతాడు అని గురించి కూడా వివరించడం జరిగిందండి. మొదటి వచనం చదువుకుందాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. నిజమే కదండి, మన జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితులు రావచ్చు, ఊహించని సంఘటనలు, హృదయం పగిలిపోయే వేదనలు మన జీవితంలో మనకి సందర్భాలు రావచ్చు. కానీ అయితే మనకి వచ్చినప్పుడు మనకి సహాయం చేసే దేవుడు ఎవరండి? దేవుడు మాత్రమే. హల్లెలూయా. దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. మనకి చిన్న కష్టం కావచ్చు, చిన్న నిందలు, అవమానాలు కావచ్చు, మనం వెంటనే ఏమనుకుంటాం? మన పక్క వాళ్ళతో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే మన పక్కనున్న మనుషులు, మన పొరుగు వారితో మన చిన్న బాధ అయినా మనకి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళతో పంచుకోవడానికి సహాయం చేస్తాము. వాళ్ళు మనకు సహాయం చేస్తారేమో అనుకుంటూ మనం వాళ్ళ సహాయం మనం కోరుతాము, కానీ వాళ్ళ సహాయం చేయలేకపోవచ్చు. కొంతమంది చేస్తానని చెప్పి చెయ్యకుండా మోసం చేయవచ్చు. వాళ్ళు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ మనకి అందుబాటులో ఉన్న దేవుడు ఎవరండి? మన యేసుక్రీస్తే కదండి. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాము. కీర్తనలు 118వ అధ్యాయం 8వ వచనం. 118:8. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు.
రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి. నిజమే కదండి. మనం మనుషులను నమ్ముకుంటే మనకి ఏమొస్తుందండి? రాజులను నమ్ముకుంటే మనకి ఏమొస్తుంది? ఏమీ రాదు. కేవలం మన రహస్యమందున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి, మోకరించండి, మన సహాయం దేవుడే తీరుస్తారు కదండి. ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు, మనకి సహాయం చేసే దేవుడు మనకి ఉన్నాడు. ఇంకా మనుషులతో మనకి పని ఏంటండి? మనం మనుషులను ఆధారం చేసుకొని బ్రతకడం మంచిదంటారా? దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకడం మంచిదంటారా? దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం బ్రతకడమే మంచిదండి. మన దేవుడు విననేరకై ఉంటున్నట్లు తన చెవులు మందం కాలేదు కదండి. రక్షింపనేరకై ఉంటున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు కదండి. మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మనకి ఆదరించే దేవుడు మనకి ఉన్నాడు. అలాగే 3-4 వచనాలు చదువుకుందాము. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిజమే కదండి. మనం ఎలాంటి సందర్భాల్లో మనం వెళ్తున్నా, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నా దేవుడు మన పక్కనే ఉండి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి. మన పాదంలో తొట్టిల్లో నీయకుండా మనల్ని కాపాడుతాడు, మనల్ని కునుకడు, నిద్రపోకుండా మనల్ని చూస్తూనే ఉన్న దేవుడు. మనము ఈ రోజున ఆలయానికి, దేవుని మందిరానికి వచ్చామంటే ఇది దేవుని కృపనే. ఈ ప్రయాణంలో ఎన్నో అపాయకరమైన సందర్భాలు రావచ్చు, కానీ మనం ఈ దినానికి ఇక్కడ ఉన్నాం, దేవుని మందిరంలో అందరం కలిసి ఉన్నామంటే అది దేవుని కృపేనండి. దేవుడు కునుకడు, నిద్రపోకుండా మనల్ని చూసే దేవుడుగా ఉన్నాడు. 139వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందామండి. 139, 2-3. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నాము. చాలండి. నిజమే కదండి. దేవుడికి మన నడక, మన పడక, మనం కూర్చుండట, మనం నేర్చి ఉండట, మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము, మనము బయటకి లోకానికి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మనము ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలాగా వాళ్ళతో నడుచుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కరు దేవుడు చూస్తున్నాడండి. దేవుడు మనల్ని చూడడం లేదు అని మనము పాపము చేయొచ్చు, మోసము చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, కానీ ఏదో ఒక రోజు మనము దేవునికి లెక్క చెప్పే వారంగా మనము ఉన్నామండి. దాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి, ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే మనల్ని పరిశీలిస్తున్నాడు. ఎల్లప్పుడూ మనల్ని గురించి ఆలోచించే దేవుడుగా మనకు ఉన్నాడండి. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఆలోచిస్తాం. మన సంగతి అంతా ఆయనకు తెలుసు. మనకి దేవుడు ఏమి చూడడం లేదేమో, ఆయన మనల్ని ఏం పట్టించుకోవడం లేదేమో అని మనం అనుకుంటున్నామేమో. దేవుడు అంతా చూస్తున్నాడు. మనం కూర్చుండుట ఆయనకు తెలుసు, మనం లేచి ఉండుట ఆయనకు తెలుసు, మనం బయటకు వెళ్తున్నా ఆయనకు తెలుసు, మనం నించుండుట, మనం పడుకుండుట అన్ని ఆయన చూస్తూనే ఉన్న దేవుడుగా ఉన్నాడండి. 5-6 వచనాలు చదువుకుందామండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, దేవుడు మన కుడి పక్కనే ఉన్నాడు, ఎల్లప్పుడూ మనల్ని కాపాడే దేవుడుగా మనకు ఉన్నాడండి. ఎల్లప్పుడూ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకి అండగా ఉండి దేవుడుగా ఉన్నాడండి. ఎండ దెబ్బ అయినను మనకు తగలదు, పగలు ఎండ దెబ్బ అయినా మనకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా మనం తగలకుండా మనల్ని కాపాడే దేవుడుగా మనకి ఉన్నాడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు మన గురించి చింతించే దేవుడుగా మనకి ఉన్నాడండి. ఎల్లప్పుడూ మన బాధలను ఆయన తీర్చే దేవుడుగా మనకి ఉన్నాడు. మన కష్టాలు, మన నష్టాలు ఎన్ని మన జీవితంలో మనకు వచ్చినా మనము దేవుని చింత ప్రార్థిస్తే చాలండి. దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా మనకు ఉన్నాడు, మనం రక్షించే దేవుడుగా మనకు ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. అందుకే తన అద్వితీయ కుమారుని మనకి లోకానికి పంపించాడు మన కోసం. మనము పాపంలో
ఉండవలసిన వారము, నరకాగ్నిలో నిత్యమైన అగ్నిలో మనం కాలిపోవలసిన వారము. కానీ ఈ రోజు మనకి పరలోకం అనే మార్గాన్ని మనం సిద్ధపరిచింది మన దేవుడే కదండి. తన సొంత కుమారుని లోకానికి పంపించి మనల్ని రక్షించడానికి, మనం నశించకుండా మనం రక్షించడానికి ఆయనను మనకి ఈ లోకానికి అనుగ్రహించాడండి. మనం అంతగా ప్రేమిస్తున్న దేవుడు. మన చింతలన్నీ ఆయన మీద వేస్తే చాలండి, ఆయన చూసుకుంటాడు. మనం ధైర్యంగా ఉండాలి, ఆయన యందు నిరీక్షణ మనము ఉంచాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా మనకి ఉన్నాడండి. 7-8 వచనాలు చదువుకుందాము. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మనకి ఏ అపాయము రాకుండా దేవుడు మనకి కాపాడే దేవుడుగా ఉన్నాడండి. మనకి ఎన్ని ప్రాణాపాయ సందర్భాలు మనకి రావచ్చు, ఎన్నో వ్యాధులు మనకి చుట్టుముట్టవచ్చు, భయంకరమైన వ్యాధి మనకి రావచ్చు. కానీ దేవుని యందు మనము నమ్మిక ఉంచి ప్రార్థిస్తే దేవుడు మనకి కాపాడే దేవుడుగా మనకి ఉన్నాడు. మనం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారండి, ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. హిజ్కియా మహారాజు గురించి అందరికీ తెలుసు కదండి. హిజ్కియా మహారాజు 2వ రాజులు 20వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందామండి. 2వ రాజులు 20వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలండి. హల్లెలూయా. మనకి హిజ్కియా మహారాజు గురించి అందరికీ తెలుసు కదండి. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలను ఎంతో చక్కగా పాలించాడండి. ఎంతో న్యాయంగా పాలించాడు. ప్రజలకు ఉన్న అవసరం ప్రతి ఒక్కటి తీర్చేవాడు, చక్కగా పాలించాడు. అలాగే దేవుని యందు కూడా చక్కగా నిరీక్షణ కలిగి నమ్మకంగా దేవుని పని చేస్తూ చక్కగా ఉన్న వారు మన హిజ్కియా. మోషే విధించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు, అలాగే దావీదు సొలొమోను లాగా ఎంతో భక్తిగా జీవించిన భక్తిపరుడు హిజ్కియా రాజు అండి. అయితే ఈ హిజ్కియా రాజుకి ఒక రోజు మరణకరమైన వ్యాధి వస్తుందండి. మరణకరమైన వ్యాధి వస్తుంది. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్తారనమాట, నీవు మరణానికి సిద్ధంగా ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు సిద్ధపడు అని హిజ్కియాకి మహారాజు యెషయా ప్రవక్త అని చెప్తాడండి. అప్పుడు హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవా, నేను ఎంతో చక్కగా నీ పనిని చేశాను కాబట్టి నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేసి చాలండి. దేవుడు ఇప్పుడు ఏం చేశాడని హిజ్కియాకి తన ప్రాణాలని కాపాడాడు. అలాగే ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. నిజమే కదండి. ఈ దినాన మనము దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తే దేవుడు మన ప్రాణాలను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు, రక్షించే దేవుడుగా ఉన్నాడండి. అలాగే మనం ఇంతవరకు ఈ కీర్తన మనం చదువుకున్నాం, 121వ కీర్తన ధ్యానించుకున్నాం. దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, దేవుడు మనకి రక్షించే దేవుడుగా ఉన్నాడు. కొండ తట్టు నాకు సహాయం, నేను ఎత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి ఆకాశం సృష్టించిన దేవుని దగ్గర నుంచి నాకు సహాయం వస్తుంది. మన పాదములను తొట్టిల్లో నీయడు, కునుకడు, నిద్రపోడు, మనల్ని మన కొరకు ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, రక్షించే దేవుడుగా ఉన్నాడు. అలాగే మన ప్రాణాలను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. అయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు? మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎలా అంటే మనము లోకానుసారంగా జీవించి మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవా నన్ను కరుణించయ్యా అంటే అయిపోతుందండి? కాదు. దేవునికి దేవునికి మనం ఇష్టమైన పిల్లలుగా మనం జీవించాలి. అలాగే
ఆయన ఆయన యందు మనం నమ్మిక ఉంచుకొని మనం జీవించాలి. ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన లాగా మనం జీవించాలి, లోకానుసారంగా కాదు. దేవుడు యందు మన నిరీక్షణ కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు మన యందు ఏమైతే కోరుకున్నాడో, మనం ఎలా జీవిస్తే ఆయనకి ఇష్టమో అలా జీవిస్తేనే దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయములో ఒక సందర్భం ఉంటుందండి. అక్కడ కానా ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతుంది. అక్కడున్న పరిచారకులు తల్లి అయిన మరియతో, యేసుక్రీస్తు తల్లితో చెప్తారనమాట, అమ్మ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తారు. అప్పుడు తల్లి ఏమంటుంది, యేసుక్రీస్తు చెప్పండి, ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి అని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆయన మీతో ఏం చెప్తారా అది చెయ్యండి, దేవుడు చేస్తాడు అని చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలండి? ఆయన చెప్పింది మనం చెయ్యాలి. అప్పుడు వాళ్ళు ఆ పరిచారకులు ఏం చేశారు? ఆయన చెప్పింది ఏం చేశారు? 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపుకొని రండి అని యేసుక్రీస్తు వాటితో చెప్తే వాళ్ళు అలాగే 6 రాతి బాణాల నిండా వాళ్ళు నీళ్లు నింపారు. దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అప్పుడు కొరత లేకుండా అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు అద్భుత కార్యము జరిగించి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఇలా ఎందుకు మార్చాడు? దేవుడు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు మార్చాడు. అలాగే మనం కూడా దేవుడు చెప్పింది మనం చెయ్యాలండి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకానుసారంగా మనం జీవిస్తే దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తే దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తే దేవునికి ఇష్టమండి. ఈ లోకానుసారంగా జీవించడం మన క్రైస్తత్వం అనేది అనిపించుకోదండి. మనము లోకానుసారంగా జీవించి మా మందిరానికి వచ్చి ఆరాధన చేసి బయట ఒకలాగా మందిరంలో ఒకలాగా ఉంటే దేవుడు చూస్తున్నాడండి. దేవుడు మనం ఏదో ఒక రోజు లెక్క అప్పచెప్పుకోవాల్సిందిగా మనం ఉన్నాము. దేవుడు మనకి అందుకనే ఇప్పుడు ఈ కీర్తనలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మన గురించి ఎల్లప్పుడూ ఆయన ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. మన నడకను ప్రతి ఒక్కటి ఆయన పరిశీలించే దేవుడుగా మనకి ఉన్నాడు. అలాగే మనం ఎంత అపాయకరమైన దినాలు మనకి వచ్చిన, గుండె పగిలే సమస్యలు మనకి వచ్చిన, చెప్పుకోలేని సందర్భాలు, మనుషులకు మనం చెప్పుకోలేని సందర్భాలు ఎన్నెన్నో మనకి వచ్చిన, దేవుని యందు మనం నమ్మిక ఉంచి ప్రార్థిస్తే ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా మనకి ఉన్నాడండి. ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవ్వండి. అయితే మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి. మనము ఈ ఆరాధన చేసినప్పుడు కూడా కొన్ని వాక్యాలను పట్టుకుని ప్రార్థన చేద్దామండి. ఆయన అవసరతలో సహాయం చేసే దేవుడుగా మనకి ఉన్నాడు. ప్రతి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడుగా మనకి ఉన్నాడు. మన గురించి ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. మన ఆశ్రయ స్థానమైన దేవునికి మనం ఆరాధన చేసుకుందామండి. మన కోసం ఆయన ప్రాణాలు నడిపించాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అని విశ్వసించి ప్రతి వాడు కూడా తన యందు నమ్మిక ఉంచాలని తన కుమారుని లోకానికి పంపించిన దేవుడుగా మనకి ఉన్నాడు. మనుషులను నమ్ముకుంటే మనకి ఏమీ రాదండి. అందుకని యెహోవాను ఆశ్రయించమని చెప్పాడు కీర్తనకారుడు. అందుకని మనం దేవుని యందు నమ్మిక ఉంచుదాం. దేవుని యందు మనము నమ్మిక ఉంచుదాం. ఆయన మనకి సహాయం చేసే దేవుడుగా మనకి ఉన్నాడని మనం నమ్ముదాం. అలాగే ఆరాధనలో కూడా ఈ వాక్యాలు మనం ఎత్తుపట్టుకొని ఆరాధన చేద్దామండి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.